రిలేషన్స్ తెలియకుండానే డబ్బుతో ముడిపడి ఉండే విధానం ఒకటి ఉంటుంది. అంటే అన్ని లేయర్స్ లోని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది ఏ లేయర్ ఆఫ్ ది సొసైటీలోనే అదే నిజం. సో ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో దాపెట్టుకున్న ఒక 1000 రూపీస్ తీసేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆమె ఏం చేయాలనేది ఒక అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టడానికి 1 అవర్ సరిపోతుంది అతను ఎవరైనా కానీ అదే 1000 రూపాయలకి ఒక నెల రోజులు వచ్చే బేసిక్ థింగ్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీస్కి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ తో నేను ఆ సొసైటీని తీసుకుని ఈ కథని చెప్పే విధంగా ట్రై చేస్తాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మన సినిమా ఫ్యాకల్టీ అన్నది కంప్లీట్ గా ఇట్ బికేమ్ సో రిచ్, లైక్ పీపుల్ ఆర్ లవింగ్ టు వాచ్. సో చాలా హై కైండ్ ఆఫ్ మేకింగ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ షిఫ్ట్ టుడే ఇన్ ది సొసైటీ సార్, దానికి ఆన్సర్ ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏదైనా థియేటర్కి వస్తే నేను చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు మనం మంజుమల బాయ్స్ అనేది మలయాళం నుంచి వచ్చింది. సో ప్రేమలో లాంటి ఒక సినిమా అనేది వచ్చింది. సో అంటే కంటెంట్ ఏదైనా బాగుంటే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ అయితే కనెక్ట్ ఉన్నారు సార్. సో అందులో నిన్ను కూడా రెగ్యులర్గా వెళ్ళి చూసే ప్రాసెస్. బట్ నాకున్న ఫీలింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళం వచ్చింది సార్. సో ఆ ఫిలిం అంటే చాలా ఇలా ఒక ఫీమేల్ సఫర్ అయ్యే సిచ్యువేషన్ని చాలా మంది డిస్కస్ చేసుకున్నారు. ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ అది ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఓటీటీలో కూడా రాలేదు. అప్పటికే దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో కంటెంట్ చూడడానికి డెఫినెట్గా ఉన్నారు. సో మనం ఎలాంటి సినిమా తీసుకుంటాము, ఎలా తీద్దాం అనేది ఒక గట్ ఫీలింగ్ ఉన్నాం. నా అదృష్టం ఏంటంటే రాకేష్ నాకు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నేను కూడా నీ వెనకాల ఉన్నానంటూ నాకు మెయిన్ ప్లస్. 100% ఆ విషయంలో మాత్రం రాకేష్ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఇలాంటి కథలు తీసుకొస్తే మామూలుగా రౌడీని పెట్టుకొట్టిస్తారు. రౌడీని పెట్టుకో ఇలాంటి కథ పట్టుకొచ్చి మా డబ్బులు పాటు చేయడానికి వచ్చాడని చెప్పి నార్మల్గా. ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెయ్యరు. అదర్ లాంగ్వేజెస్లో వస్తే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్ for giving an opportunity to that director of that kind of an emotional story. More importantly, అది కుమారి ఆంటీ అని మాకు హైదరాబాద్లో ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ మీది డైరెక్టర్ గారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి మంచి అడాప్ట్ చేసి వచ్చాడు. లేదు సార్, అది తర్వాత ఫిల్మ్ అయిన తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఐ వుడ్ హావ్ లెర్న్డ్ సంథింగ్. బట్ నేను అది ఫిల్మ్ అయిన తర్వాత, షూట్ అవన్నీ అయిన తర్వాత నేను చూసాను ఆ వీడియో. ఓకే, మీరు ఇప్పటికైనా యువర్ డెస్టినేషన్ ఇస్ కుమారి అంటే వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం. మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక 1 వీక్